రాజా రామచంద్ర భగవానికి జై అంటాం మనం. ఆ శ్రీమన్నారాయణమూర్తి ధరించినటువంటి అనేక అవతారాలలో రామావతారమే రాజ్యాన్ని చేసి ప్రజలకు సకల సుఖములను అందించి ప్రజాభీష్టములతో రామరాజ్యం అని పేరు తెచ్చుకున్నటువంటి కాలం రాముడు పరిపాలించినటువంటి కాలం. ఆ కాలాన్ని గురించినటువంటి అనేక విశేషాంశాలను, రామ కథలను, రామాయణాన్ని పిల్లలకు బోధించడం ద్వారా పిల్లలందరిలో కూడా సద్బుద్ధిని పెంచవచ్చును. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత ఇలాంటి సకల శుభలక్షణాలు కలవాడు రామచంద్రమూర్తి కదా. రాముడు ఎటువంటి వాడు అంటూ పిల్లల్ని ప్రశ్నిస్తే రాముడు ఇలాంటివాడు అంటూ వాళ్ళేవో చెబుతారు. అలా కాకుండా అయోధ్యకాండలో ఉన్నటువంటి 1-2 సర్గలు, ఈ రెండింటిలో కూడా 50-57 శ్లోకాలు ఉన్నాయి. అయోధ్యకాండలో ఉండే మొదటి 2 సర్గలను పారాయణం చేసి అందులో ఉండే ఆ అర్థాలను, కథలను పిల్లలకు చెప్పడం ద్వారా వాళ్ళలో సద్బుద్ధిని పెంచవచ్చును అంటుంది ఉమా సంహిత అనే గ్రంథం. అలాగే 40 రోజుల పాటు ఈ కథలను పారాయణం చేయడంతో పాటుగా 5 అరటి పండ్లు ప్రతిరోజు కూడా నైవేద్యంగా సమర్పించాలి. అయోధ్యకాండలో ఉండే మొదటి 2 సర్గలలో ఉండే ఈ వృత్తాంతాలను 40 రోజుల పాటు ప్రతిరోజు కూడా 5 అరటి పండ్లు ఆ రామచంద్రమూర్తికి నివేదనగా సమర్పించి ఆ పిమ్మట ఆ అరటి పండ్లను పిల్లలందరికీ కూడా పంచి పెట్టడం ద్వారా వాళ్ళల్లో మంచి భక్తిని, విద్యను, వివేకాన్ని పెంచి పోషించిన వాళ్ళం అవుతాం అంటారు పెద్దలు. ధర్మకామార్థ తత్వజ్ఞ స్మృతవాన్ ప్రతిభానవాన్ అంటూ ఈ సర్గ ప్రారంభమవుతుంది. రాముడు ఎందుకు గొప్పవాడు అన్న ప్రశ్న వెయ్యాలి పిల్లలతో. దాంతో పిల్లలంతా కూడా చెబుతారు. తండ్రి మాట విన్నాడు, ఒకటే భార్య అని నిరూపించాడు, దుర్మార్గులను సంహరించాడు, రావణాదులను అంతం చేశాడు, ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు, సోదరులను రక్షించాడు. ఇలాగా అన్నీ చెబుతూ ఉంటారు పిల్లలంతా. పిల్లలలో చిన్ననాడే ఇలాంటి కథలను చెప్పి విద్య, వివేకము, వినయము, సంస్కారము, భారతీయ ధర్మము ఇది మన ధర్మము అనేటటువంటి భావజాలాన్ని పెంపొందించడంతో వారిలో ప్రశస్తమైనటువంటి దేశభక్తిని మనం పెంపొందించిన వాళ్ళం అవుతాం. ఇది నా దేశం, నా దేశం పైన నాకు అమితమైన భక్తి ఉంది, రామచంద్రమూర్తి నా దైవం. ఇటువంటి భావజాలాన్ని పిల్లలలో పెంచి పోషించాలి అంటే అందుకోసమై అయోధ్యకాండలో ఉండే ఈ 1-2 ఈ సర్గలను పారాయణం చేసి అలాగే అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి వాటిని పిల్లలందరికీ కూడా పంచిపెట్టడం ద్వారా పిల్లలలో సద్బుద్ధిని పెంచిన వాళ్ళం అవుతాం అన్నారు పెద్దలు. ఇది ఈనాటి నైవేద్యం. నమస్కారం. అంతారామమయం ఈ జగమంతారామమయం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. మన భారత జాతికి శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు. భారతీయులు ఆధ్యాత్మికమైన దృష్టి, లౌకికమైన దృష్టి కూడా కలవారు. అయితే ఈ ఐహిక ఆముష్మికాల్లో ఆముష్మికానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినటువంటి వాళ్ళు. అందువల్ల శ్రీమద్ రామాయణాన్ని ఆ పరతత్వాన్ని ప్రతిపాదించేటువంటి వేదముగా కూడా భావించారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన
వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు అంటే అది వేదమే అన్నారు. వేదములన్నీ ప్రతిపాదన చేస్తున్నటువంటి, వేదములన్నిటి చేత ప్రశంసింపబడుతున్నటువంటి ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మమే ఆ శ్రీరామచంద్రుడు. ఆధ్యాత్మికంగా ఆలోచించేటువంటి వాళ్ళకి, యోగులకి, జ్ఞానులకి శ్రీరామచంద్రుడు శ్రీరామ పరబ్రహ్మము. ఆయనలో ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని చూసిన వాళ్ళు కొందరైతే, మానవులు సాధారణమైనటువంటి వాళ్ళంతా మానవుల్లో ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి గుణగణాలని ఆయనలో చూశారు. ఆయనంతటా ఆయనే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని అంటాడు. కేవలము నేను దశరథుడి కొడుకైనటువంటి రాముణ్ణి, మానవ మాతృణ్ణి అని భావించాడు. అయితే మానవుడు ఎట్లా ఉండాలి? సాధారణమైనటువంటి మానవుడికి, ఉత్తమమైనటువంటి మానవుడికి తేడా ఏమిటి? అలాంటి గుణగణాలు ఏముంటాయి అని చెప్పడానికి వాల్మీకి మహర్షి మొట్టమొదట రామాయణ ప్రారంభంలో నారద మహర్షిని అడుగుతాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి కస్య బిభ్యతి దేవాశ్చ జతరోషస్య సంయుగే అని 16 గుణాలు శ్రీరామచంద్రుల్లో ఉన్నట్టుగా చెప్పాడు. ఈ 16 గుణాలు కలిగిన వ్యక్తి ఎవడు అని వాల్మీకి అడిగితే నారద మహర్షి ఆ దశరథాత్మజుడైనటువంటి శ్రీరామచంద్రుడు అని సమాధానం చెప్పాడు. శ్రీరామచంద్రుడిని సాధారణంగా సత్యవాక్య పరిపాలకుడు లేదా పితృవాక్య పరిపాలకుడు అని అంటూ ఉంటాం. పితృవాక్య పరిపాలన అంటే ఏమిటి? తండ్రి చెప్పినటువంటి మాట ఆచరించడమా కాదు, కేవలము తండ్రి చెప్పాడని కైకేయి చెబితే కూడా తాను ఆచరించాడు. మర్నాడు పట్టాభిషేకం జరుగుతుందనగా దశరథుడు రమ్మన్నాడని పిలిపించి సుమంత్రం ద్వారా కబురు పంపించింది కైకేయి. ఆమె భవనానికి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడికి, మీ తండ్రి గారి యొక్క అభిప్రాయం ఇదయ్యా, నీవు అడవులకి వెళ్ళాలి, భరతుడికి యువరాజు పట్టాభిషేకం చేస్తారు అని చెబితే మనసా పూర్వమాసాద్య అని వాల్మీకి చెబుతాడు. మానసికంగా అప్పుడే సంసిద్ధుడైపోయాడట. అదేమిటి, నేను అడవుడికి వెళ్ళడం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఆయన వేయలేదు. ఎంతటి మానసికమైనటువంటి ధైర్యము, గుండె నిబ్బరము ఉండాలో మనం ఆలోచించాలి. అంతేకాదు ఆయన మానవీయ సంబంధాలన్నిట్లోనూ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వాడు. తండ్రితో, తల్లితో, భార్యతో, స్నేహితుడితో, భక్తుడితో, ఆశ్రితుడితో, సేవకుడితో, దాసుడితో, శత్రువుతో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి అనేటువంటిది మనం ఆయన యొక్క చరిత్రను చూసి నేర్చుకోవచ్చు. ఆయన యొక్క గుణగణాల్లో మొట్టమొదటిది గుణవంతుడు అని ఆయన చెప్పారు. తాను గొప్పవాడైనప్పటికీ కూడా, గొప్ప జాతిలో పుట్టినటువంటి వాడైనప్పటికీ కూడా, గొప్ప విద్యాబుద్ధులు కలిగిన వాడైనప్పటికీ కూడా, గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా అతి సామాన్యులతోటి, తనకంటే మిక్కిలి తక్కువ వాళ్ళతో ఎటువంటి అరమరికలు లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తాడో అతనిది సౌశీల్యము అంటే. అటువంటి సౌశీల్యం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. తను పడవ ఎక్కించినటువంటి గుహుడు అతన్ని స్నేహితుడిగా ఎంతో ప్రేమగా చూశాడు. పట్టాభిషేకం జరిగినప్పుడు గుహుడు అతన్ని చూడడానికి వస్తే ఆ వచ్చి, అయ్యో నీకు నేనేమీ బహుమానం తేలేకపోయాను అంటాడు. అంటే అదేమిటయ్యా, నీలాంటి మిత్రుడు స్నేహంతో నా దగ్గరికి రావడమే నాకు బహుమానం అన్నాడు. అంటే అంత పల్లెవాడైనటువంటి గుహుడితో కూడా
అరమరిక లేకుండా ఎంతో ప్రేమతోటి వ్యవహరించాడు. అలాగే సుగ్రీవుడు, అతడు వానరుడు, అతడికి శత్రువైనటువంటి వాలిని కూడా తాను శత్రువుగా భావించాడు. అతడు చంపదలిచినటువంటి వాడిని తానే చంపి సుగ్రీవుడికి సహాయం చేశాడు. అలాగే ఆశ్రితుడైనటువంటి విభీషణుడు, అతడు రాక్షసుడు అయినప్పటికీ తన్ని ఆశ్రయించి వచ్చాడు. తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా ఇతడు రాక్షసుడు, శత్రుపక్షంలో వాడు, వద్దు అని వారిస్తున్నప్పటికీ కూడా కాదు, మన్ని ఆశ్రయించుకు వచ్చినటువంటి వాడు, అతడిని నేను రక్షిస్తాను అన్నాడు. ఆ విధంగా విభీషణుని పట్ల ఎంతో ప్రేమ చూపించాడు. లంకానగరాన్ని చూసి లక్ష్మణుడు, ఆహా ఇది ఎంతో బాగుంది కదా అన్నయ్య, ఈ రాజ్యం మనమే అట్టే పెట్టేసుకుందాం అన్నాడు. అంటే అపి స్వర్ణమయీ లంక, బంగారంతో చేయబడినటువంటివన్నీ అక్కడ. అయినప్పటికీ నమే లక్ష్మణ రోచతే, ఇది నాకు ఇష్టం కాదయ్యా అన్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, మనం ఎక్కడ పుట్టేమో, మన తల్లి ఎవరో, వాటికంటే మించినటువంటిది మరొకటి లేదు. జననీ జన్మభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి, కాబట్టి ఈ లంక మనకెందుకు అని చెప్పి విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. ఆ విధంగా తనకంటే తక్కువ వాళ్ళు అయినప్పటికీ కూడా గుహుడితోటి, సుగ్రీవుడితోటి, విభీషణుడితోటి కూడా అరమరికలు లేకుండా వ్యవహరించాడు. అటువంటి సౌశీల్యం శ్రీరామచంద్రుడిది.